నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలపై రోజు రోజుకి పోటీ పెరుగుతుంది. ప్రస్తుతం గవర్నర్ కోటాలోని 2 ఎమ్మెల్సీ స్థానాలతో పాటు గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన 4 అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. దీనికోసం తమ పదవులకు రాజీనామా చేయడంతో 4 ఎమ్మెల్సీ స్థానాల్లో ఖాళీ ఏర్పడింది. ఇప్పుడు ఖాళీ అయిన స్థానాలపైన నేతలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. మొత్తం 6 ఎమ్మెల్సీలకు 20 మందికి పైగా నేతలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే అధిష్టానం వద్ద పెద్ద ఎత్తున లాభాయింగ్ చేస్తున్నారు. ఇందులో టికెట్ త్యాగాలు చేసిన వారితో పాటు పొత్తులో ఉన్న పార్టీ నేతలు ఉన్నారు. వీరితో పాటు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు సైతం ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. టికెట్ త్యాగాలు చేసిన రేసులో వనపర్తి టికెట్ ఆశించి అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ చివరి నిమిషంలో బీఫామ్ రాని చిన్నారెడ్డి, తుంగతుర్తి టికెట్ ఆశించి చివరి నిమిషంలో భంగపడ్డ అద్దంకి దయాకర్, పార్టీలో గత కొద్ది సంవత్సరాలుగా క్రియాశీలక పాత్ర పోషించడంతో పాటు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్ పోటీ పడుతున్నారు. టికెట్ రాక ఎమ్మెల్సీ టికెట్ హామీ ఇచ్చిన వారిలో భూపతి రెడ్డి, నర్సారెడ్డి, హరివర్ధన్ రెడ్డి కూడా ఉన్నారు. నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలపై రోజు రోజుకి పోటీ పెరుగుతుంది. ప్రస్తుతం గవర్నర్ కోటాలోని 2 ఎమ్మెల్సీ స్థానాలతో పాటు గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన 4 అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. దీనికోసం తమ పదవులకు రాజీనామా చేయడంతో 4 ఎమ్మెల్సీ స్థానాల్లో ఖాళీ ఏర్పడింది. ఇప్పుడు ఖాళీ అయిన స్థానాలపైన నేతలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. మొత్తం 6 ఎమ్మెల్సీలకు 20 మందికి పైగా నేతలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే అధిష్టానం వద్ద పెద్ద ఎత్తున లాభాయింగ్ చేస్తున్నారు. ఇందులో టికెట్ త్యాగాలు చేసిన వారితో పాటు పొత్తులో ఉన్న పార్టీ నేతలు ఉన్నారు. వీరితో పాటు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు సైతం ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. టికెట్ త్యాగాలు చేసిన రేసులో వనపర్తి టికెట్ ఆశించి అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ చివరి నిమిషంలో బీఫామ్ రాని చిన్నారెడ్డి, తుంగతుర్తి టికెట్ ఆశించి చివరి నిమిషంలో భంగపడ్డ అద్దంకి దయాకర్, పార్టీలో గత కొద్ది సంవత్సరాలుగా క్రియాశీలక పాత్ర పోషించడంతో పాటు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్ పోటీ పడుతున్నారు. టికెట్ రాక ఎమ్మెల్సీ టికెట్ హామీ ఇచ్చిన వారిలో భూపతి రెడ్డి, నర్సారెడ్డి, హరివర్ధన్ రెడ్డి కూడా ఉన్నారు.